నిద్ర రాక మేలుకొని ఉండి వారి శరీరాల్లో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. శరీరాలకు నిద్ర రాకపోతే, నిద్ర లేకపోతే చాలాసార్లు ఏమవుతాం, అనారోగ్యానికి గురవుతాం. ఒక రోజు అయితే కాదు, ప్రతిరోజు నిద్ర లేకుండా ఉంటే కొన్నిసార్లు అనారోగ్యానికి గురి అవుతాం. ప్రియదేని బిడ్డ, నిజంగా రాత్రి సమయంలో నిజంగా దేవుడు మనకైతే రాత్రంతా దేవుని గడపడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియదేని బిడ్డ, కానీ నిజంగా రాత్రి అనేది కొందరికి ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉంది. రాత్రి అనేది కొందరికి ఏముంది అంట, ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉంది. రాత్రి అనేది కొందరికి దుఃఖాన్ని, బాధను, వేదనని ఇచ్చేదిగా కూడా ఉంది. మీరు పరీక్షించుకోండి సార్లు. రాత్రిపూటే ఆశీర్వాదాలన్నీ కుమ్మరిస్తాడు ప్రభు. రాత్రిపూటే దేవుని దగ్గర నుంచి సమాధానాలు వస్తుంటాయి. రాత్రప్పుడే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. ఆ రాత్రిలోనే కొన్నిసార్లు దుఃఖం వస్తుంటుంది. ఆ రాత్రి సమయంలోనే బాధ వస్తుంటుంది, వేదనలు వస్తుంటాయి. ప్రియదేని బిడ్డ, రాత్రికాల సమయంలో నిజంగా చూడండి, రాత్రి కాలంలో డాక్టర్లు ఏమంటారంటే రాత్రి పూట నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఎందుకు వేసుకోవాలి రాత్రిపూట? ముఖ్యంగా రాత్రిపూట ఏం చేయాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలంటే. ఎందుకంటే రాత్రిపూట హీలింగ్ జరుగుతుంది శరీరంలో. అలలు ఏం జరుగుతుందంటే రాత్రి మన శరీరంలో హీలింగ్ జరుగుతుంది, స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. అందుకే రాత్రికాల సమయంలో ట్యాబ్లెట్ వేసుకోమంటారు, మందులు వేసుకోమంటారు. ప్రభు కూడా అంటారు, రాత్రంతా మీరు మేలుకొని ప్రార్థన చేయండి, రాత్రంతా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి, రాత్రంతా మెలకువగలిగి దేవుని విజ్ఞాపన చేయండి అని ప్రభు కూడా సెలవిస్తున్న. ఈ లోకం కూడా అనేది కోరుతుంటారు. రాత్రంతా ఎంజాయ్ చేయాలి. కొంతమంది రాత్రంతా యవనస్తులు పబ్బులు కానీ హబ్బులు కానీ పబ్స్లో వాళ్ళు ఏం చేస్తుంటారు, రాత్రంతా గడుపుతూ ఉంటారు. తెల్లవారుజాము ఎప్పుడు ఏం చేస్తుంటారు, ఇంటికి వెళ్ళిపోతుంటారు. నిజంగా చాలా భయంకరమైనది రాత్రి. అయితే రాత్రిలోనే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ప్రియదేని బిడ్డ, ఈ రాత్రిలోనే అనేకమైన దీవెనలు కుమ్మరిస్తాడు. రాత్రిలోనే అనేకమైన పరలోక సంబంధమైన కళలు, దర్శనాలు కూడా వస్తాయి. రాత్రికాల సమయంలోనే కళలు, దర్శనాలు, దేవుడు స్వరంతో మాట్లాడతాడు. రాత్రికాల సమయంలోనే ఇవన్నీ జరుగుతాయి. అంత మాత్రమే రాత్రిలో దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన కూడా ఉంటుంది. ప్రియదేని బిడ్డ, అయితే ఈరోజు ప్రియ సంగమా, ఈ రాత్రికాల సమయంలో రాత్రంతా నిజంగా మొట్టమొదటిగా మనం చూస్తే లూకాసు వార్తలో ఒక మాట చూడండి దయచేసి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూక్ చాప్టర్ 5:5 చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలియావాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. ఈ మాట చదువుతుంటే రాత్రి ఏం జరుగుతుంది తెలుసా, రాత్రంతా ప్రయాసపడ్డారు. ఇక్కడ మనం చూస్తే 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సముద్ర తీరంలో నిలిచి ఆ సరస్సు తీరనున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణలో సీమోనుడైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణలోండి జన సమూహంలో బోధించుచుండెను. హల్లెలూయా. ఈ మాట ధ్యానిస్తుంటే రాత్రంతా వారు ప్రయాసపడ్డారు కదా. రాత్రి ఇక్కడ యేసుప్రభువు బోధిస్తున్నాడు. ఆ పేతురు యొక్క దోణెలు అడిగాడు కదా. యేసుప్రభువు వారు ఏం చేశాడంట, ఆ పేతురు యొక్క దోణెలు అడిగి ఏం చేశాడు, ఆ దోణెల మీద నిలబడి ప్రభు ఏం చేస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు. అయితే ఆ బోధించిన తరువాత వారి దోణెలు తిరిగి వారికి ఇచ్చేసాడు. జాగ్రత్తగా గమనించండి. ఆ బోధించిన తర్వాత యేసు మాటలు చెప్పిన తర్వాత తిరిగి వారి దోణులు వాళ్ళకి ఇచ్చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, యేసుప్రభు వారికి తెలుసు నిజంగా వారికి ఏదో ఒకటి పరిస్థితి సంభవిస్తుంది, ఏదో భయంకర పరిస్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళ యేసుప్రభు అన్నాడు, చూడండి 5వ అధ్యాయం చూడండి, ఒక మాట దయచేసి చూద్దాం. 4వ వచనం చదవండి. ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా యేసుప్రభు బోధ
చాలించిన తర్వాత వెంటనే ఏం చేశాడు, సీమోనుతో అంటున్నాడు, సీమోను నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టడు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆ దోణిని లోతులకు నడిపించి లోతుకు తీసుకువెళ్ళు. అప్పుడు సీమోను పేతురు అంటున్నా, అయ్యా రాత్రంతా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. ఈ మాట చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డాడు ప్రియదేని బిడ్డ. సీమోను పేతురు ఆ రోజుల్లో ఎట్లున్నారో తెలుసా, లోక సంబంధమైన విచారాలు, లేకపోతే ఈ లోక సంబంధమైన అంటే డబ్బులు సంపాదించడానికి, ఆ కుటుంబాన్ని పోషించుకోవడం, ఏదో ఒకటి అంటే లోక సంబంధం వాటి కొరకు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ప్రయాస పడుతున్నాడు. అలలు ప్రయాసపడి రాత్రంతా వలలు వేసిన ఒక్క చేప కూడా దొరకలేదు ప్రియదేని బిడ్డ. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ బోధ చాలించిన తర్వాత వెంటనే సీమోను లోపలికి వెళ్ళు, ఇంకా కొంచెం లోతుకు అనగానే ఆడ సీమోను అంటున్నాడు, నా ఏలినవాడా, చదవండి ఇక్కడ, సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. హలలు రాత్రంతా ప్రయాసపడ్డాం గాని ఏం కాలేదంటే ఒక్క చేప కూడా పడలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డాం దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వలలు వేస్తామన్నాడు. ఎప్పుడైతే మాట మాట్లాడాడో వలలు విసిరారు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఎట్లా పడ్డాయో తెలుసా, వలలు పిగిలిపోయిందంట. వల ఏమైంది, పిగిలిపోయింది అంత విస్తారంగా. ఎక్కడ వేసాడు, ఆ రాత్రి సమయంలోనే ఆ రాత్రి అంతా ఏం చేశాడు, సీమోను ఏం చేశాడు, వలలు వేస్తే ఒక్క చేప కూడా పడలేదు. హల్లెలూయా. ఎప్పుడది యేసుప్రభు వారు చెప్పారో ఆ మాట విని సీమోను పేతురు ఏం చేసి వలలు వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఎప్పుడైతే దేవుని మాట విని ఆ మాట ప్రకారం వలలు వేశారో విస్తారమైన ఆశీర్వాదాలు ప్రభు కుమ్మరించాడు ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియ సంఘమే, రాత్రి నీ జీవితంలో నిజంగా దేవుని సన్నిధికి వచ్చున్నావంటే, దేవుని సన్నిధిలో గడుపుతున్నావంటే ప్రభు విస్తారంగా నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి తీసుకొచ్చాడు, విస్తారమైన దీవెనలు ఇవ్వడానికి తీసుకొచ్చాడు. నువ్వు అనుకుంటున్నా నా జీవితం అయిపోయింది, నా గతి అయిపోయింది, ఇన్ని రోజులు కరువుతో, అసమాధానంతో, అశాంతితో, ఇబ్బందితో, రోగంతో నేను ఉన్నాను, ఇంకా నా పరిస్థితి అయిపోయిందేమో అనుకుంటున్నావేమో. నిజంగా దేవుని మాట ఎప్పుడైతే వింటావో, దేవుని మాటకు ఎప్పుడైతే లోబడతావో విస్తారమైన ఆశీర్వాదాలను పొందుకుంటావు. అప్పటి వరకు యేసుప్రభు వారు అప్పుడు మాత్రమే విన్నాడు, ఎప్పుడూ చూడలేదు యేసుప్రభుని పేతురు. కానీ ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో దోణెక్కి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తుంటే ఆ మాటలు హృదయంలోకి వెళ్ళాయి. ప్రియమైన సీమోను పేతురు హృదయంలోకి వెళ్ళాయి. అందుకే దేవుడు చెప్పినట్టుగానే, యేసుప్రభు వారు చెప్పినట్టుగానే వలలు వేశాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగా నీ జీవితాల్లో ప్రయాస పడుతున్నావేమో, బాగా ప్రయాసపడుతూ రాత్రనక పగలనక ప్రయాసపడుతుంటారు. రాత్రి డ్యూటీ, నైట్ డ్యూటీస్, నిజంగా ఎంతో ఓటీలు అంటే రకరకాలుగా ప్రయాసపడుతున్నా ఫలితం లేకుండా, నువ్వు ఎంత కష్టపడుతున్నా జీవితంలో ఆశీర్వాదాలు లేకున్నావా, దీవెనలు లేకుండా అన్ని నష్టాలే కలుగుతున్నాయా, అన్ని శోధనలే, అన్ని బాధలే, అన్ని ఇరుకులేని కనబడుతున్నాయి. ప్రభు రోజు అంటున్నాడు, నువ్వు దేవుని మాట విని దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాలు ప్రభు కుమ్మరించబోతున్నాడు, విస్తారమైన దీవెనలు కుమ్మరించబోతున్నాడు. ఆ పేతురు జీవితంలో మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా మార్చడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ. అందుకే అక్కడ మాకు వ్యక్తి అన్నాడు, ఒక సేవకుడు అన్నాడు, ప్రభు లేని రాత్రి ప్రయాసకు ఫలము దొరకని రాత్రి అంట. ప్రభు లేని రాత్రి కదా, ప్రభు లేని జీవితం వ్యర్థమే. హల్లెలూయా. ప్రభు లేని రాత్రి ఏంటంటే ఏమి దొరకని రాత్రే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సంగమ, ఈ రాత్రి నిద్రనంతటిని పక్కన పెట్టి నువ్వేం చేస్తావు, దేవుని సన్నిధికి వచ్చావు. దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నాడు. నీ ప్రయాసకు తగిన ఫలితాన్ని అనుభవించబోతున్నావు. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలోనే గొప్ప దీవెనలు నీ జీవితంలో దేవుడు కుమ్మరించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, రాత్రి దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. ప్రియ దేవుని బిడ్డ, మన లోక విచారాల కోసం, లోకం కొరకు మనం ప్రయాసపడద్దు. రాత్రి వేళలో
నువ్వు కష్టపడితే, ప్రయాసపడితే రాత్రి దేవుని కొరకు మాత్రమే ప్రయాసపడు, రాత్రి దేవుని కొరకు మాత్రమే విజ్ఞాపన చేయి, రాత్రి దేవుని కొరకు మాత్రమే ప్రార్థన చేయి ప్రియమైన బిడ్డ, రాత్రి దేవుని కొరకు పరిచర్య చేయి. హల్లెలూయా. మన సంఘంలో ఉన్న యవనస్తులు నిజంగా ఏమైనా మన ఫంక్షన్లో ఏమైనా మీటింగ్స్ అట్లా ఉన్నప్పుడు రాత్రంతా వాళ్ళు ఏం చేస్తుంటారు, రాత్రంతా ప్రయాసపడి డెకరేషన్ లాగా, స్టేజ్ డెకరేషను, చర్చ్ డెకరేషన్ ఇవన్నీ చేస్తుంటారు. నిజంగా ఆ ప్రయాసకు తగిన ఫలితాన్ని వారు అనుభవిస్తున్నారు ప్రియమైన బిడ్డ. యవనస్తురాళ్ళు కూడా నిజంగా ఎంతో అద్భుతమైన సంగతి. నిజంగా రాత్రి నిద్ర లేకుండా యవనస్తులు ఏం చేస్తుంటారు, ప్రయాసపడి దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. దానికి కావలసిన ఫలితము, రావాల్సిన ఆశీర్వాదాలు ఖచ్చితంగా వారు పొందుకుంటారు. ఇక్కడ పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఏమీ దొరకలేదు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి వల వేశాడో వల పిగిలిపోయేటట్లు దేవుడు చేశాడు. అలా అప్పుడు ఆ చేపలన్నీ తీసుకొని చేపలు అమ్ముకోవడానికి వెళ్ళలేదు పేతురు. హల్లెలూయా. మనమైతే ఆ పరిస్థితుల్లో మనముంటే ఇన్ని చేపలు వచ్చాయి, ఇంకా లక్షలు మనకు వస్తాయి. చేపల బిజినెస్ చాలా పెద్ద బిజినెస్. హల్లెలూయా. చాలా డబ్బులు సంపాదిస్తారు. ఇన్ని చేపలు వచ్చాయి, వల పిగిలిపోయింది, కాబట్టి ఇన్ని చేపలు వచ్చి నేను ఇంటికి తీసుకెళ్ళి అమ్మితే, బజార్లోకి అమ్మితే చాలా డబ్బులు వస్తే అనుకోలేదు ప్రియమైన బిడ్డ. ఆ చేపలను అక్కడే వదిలేశాడు పేతురు. వదిలేసి ఏం చేసి తెలుసా, ఆశీర్వాదాల కోసం పరిగెట్టలేదు పేతురు, ఆశీర్వాదాల కర్తైన దేవుని కొరకు పరిగెడుతున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాలకే కర్తైన దేవుని కొరకు వెళ్తున్నాడు. అలా మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా నేను చేయబోతున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని మనిషి పట్టు జాలరుగా ఆ రోజు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, యేసు ప్రభువుని ఆ మాట విని పేతురు వెంబడించాడో, నిజంగా వారి జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. వారు తగిన ఆ పడిన ప్రయాస ఏమైంది, వ్యర్థం కాలేదు ప్రియమైన బిడ్డ. దేవుని కొరకు పడిన ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు ప్రియమైన బిడ్డ. అలాంటి గొప్ప కృప చేత మళ్ళీ నింపాడు. అంటే రాత్రి నువ్వు అనుకుంటున్నావు, నిద్ర అంతా పక్కన పెట్టి వచ్చానే, నా పనులన్నీ పక్కన పెట్టి వచ్చానే, నా ఉద్యోగం పక్కన పెట్టి నైట్ డ్యూటీస్ వెళ్ళకుండా నేను వచ్చానే. నువ్వు దిగులు పడద్దు. నువ్వు పడిన ప్రయాసకు తగిన ఫలితము నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఖచ్చితంగా అనుభవిస్తావు. ఖచ్చితంగా మనకు ఆశీర్వాదాలు పొందుకుంటాం. అలా ఇంకో మాట, ఆదికాండం 32:24 వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడెను. హల్లెలూయా. రాత్రంతా పెనుగులాడు. ఎవరైనా యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. తప్పును ఒప్పుకోకుండా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఉండదు ప్రియమైన బిడ్డ. అది ఎవరైనా సరే, నువ్వు తప్పు చేస్తుంటే తప్పును ఒప్పుకోకుండా ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇవ్వడు. హల్లెలూయా. అప్పటి వరకు యాకోబు చాలా భయంకర పరిస్థితిలో ఉన్నాడు. ఏశావు దగ్గరికి వెళ్దాం అనుకొని అన్న దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. అన్న ఏంటున్నాడు, చాలా కోపంగా చాలా మందితో వస్తున్నాడు ఎదోములో నుంచి కదా. అయితే అలాంటి పరిస్థితుల్లో అందరు భార్యలు, 11 మంది పిల్లలు, ఎడ్లు, గొర్రెలు, మేకలు అన్నిటినీ పంపించేశాడు ప్రియమైన బిడ్డ. 32 అధ్యాయాలు మనం చదివితే నిజంగా అందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా పెనుగులాడుతున్నాడు దేవునితో. హల్లెలూయా. రాత్రంతా పెనుగులాడుతున్నాడు ప్రియమైన బిడ్డ. ఎంత భయంకరమైన విషయం అంటే ఇక్కడ 20వ వచనం చూడండి, 27వ వచనం. ఆయన చూడండి 24వ వచనం చూడండి, 24వ వచనం. ఒక నరుడు యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసెలను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కాని నిన్ను పోనీయనను. హల్లెలూయా. ఆయన అప్పుడు ఆయన నీ పేరేమని అడుగా అతడు యాకోబు అని చెప్పెను. ఆ పేరు చెప్పేంత వరకు దేవుడు అతన్ని ఆశీర్వదించలేదు ప్రియమైన బిడ్డ.
ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఏం చేశాడంట, అతన్ని ఆశీర్వదించాడు. యాకోబును ఏం చేశాడంట, ఇజ్రాయేలుగా మార్చాడు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా. నువ్వు దేవునితో మనుషునితో పోరాడావు. నిజంగా ఎంత అద్భుతమైన విషయం కదా. దేవునితో పోరాడడం అంటే ఎంత భయంకర, ఎంత అద్భుతమైన విషయం కదా. దేవా నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను ఇక్కడి నుంచి పోను. హల్లెలూయా. ఆ పట్టుబడ్డాడు ప్రియమైన బిడ్డ. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ రాత్రంతా పెనుగులాడుతూనే ఉన్నాడు, దేవునితో పోట్లాడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఆ ప్రభు చూశాడు, ఇంకా అయ్యా టైం అయిపోయింది వెళ్ళిపో అంటే, లేదయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను ఇక్కడి నుంచి పోను. అప్పుడు అడుగుతున్నాడు ప్రభు, నీ పేరేంటి? నా పేరు యాకోబు. ఇక నుంచి నువ్వు నీ పేరు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలుడవు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు. రాత్రంతా పెనుగులాడాడు, రాత్రంతా ఏం చేశాడు, నిద్రపోలేదు, రాత్రంతా భయంకరమైన పనులు చేయలేదు. రాత్రంతా ఈరోజు చీకటి పనులు చేస్తుంటారు కొంతమంది, భయంకరమైన పాప పనులు చేస్తుంటారు. కానీ ఇక్కడ యాకోబు రాత్రంతా ఆయన చేసి పెనుగులాడుతూ అందరినీ పంపించేశాడు. భార్యల్ని, పిల్లల్ని, 11 మంది పిల్లల్ని, గొర్రెల్ని, ఎడ్లని అన్నిటిని పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ప్రాంతంలో మిగిలిపోయి ఏడుస్తున్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి అని ఏడుస్తున్నాడు. అన్న ఏషావు ఎట్లా ఉంటాడు, ఎట్లా ఎదుర్కోవాలో అన్నను భయంతో భయపడుతూ దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ప్రియమైన బిడ్డ పెనుగులాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అది చూశాడు, అతను ఏం చేశాడు తెలుసా, ఆశీర్వదించాడు. ప్రియమైన బిడ్డ 20 సంవత్సరాల దేవునితో సహవాసం లేదు, అయినప్పటికీ కూడా ఆ పరిస్థితిలో దేవునితో పెనుగులాడుతున్నాడు. ఆశీర్వదించమని. ఈరోజు ప్రియ సంగమా, నేను అలాంటి జీవితం, అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. దేవా నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళను, నన్ను దీవించేంత వరకు ఇక్కడి నుంచి నేను విడిచిపెట్టి ఈ స్థలాన్ని నేను విడిచిపెట్టాను అని ప్రార్థన చేయాలి. పోరాటాలి దేవునితో, ప్రార్థనతో మనం పోరాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ యాకోబు ఏం చేస్తుంది తెలుసా, పెనుగులాడుతున్నాడు. దేవాని మీరు నన్ను ఆశీర్వదించేంత వరకు ఇంతవరకు నేను ఇక్కడి నుంచి నేను పోనయ్యా. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ప్రభు అంటున్నాడు ఈ మాట, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిది కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆ యాకోబుని ఆశీర్వదించాడు. ఇక్కడ నుంచి సంతోషంగా అక్కడి నుంచి ఏం చేశాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఏషావు ఎదురుపడ్డాడో, ఏషావు అతన్ని చూసి ఏమనలేదు, కానీ అతను ఏం పట్టుకొని కౌగలించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత అద్భుతమైన విషయం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ముఖ్యంగా రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు నిజంగా నీకు జవాబుని ఇవ్వబోతున్నాడు. అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే వాటికి దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ రాత్రంతా ఏం చేశాడు, పెనుగులాడాడు. అంటే ఒకటి ప్రభు మాట్లాడుతున్నాడు, నీ తప్పును ఒప్పుకోకుండా ఎప్పుడు ప్రార్థన చేయొద్దు దయచేసి. మన తప్పులు ఎన్నో ఉంటాయి, అయినా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వమని, నా ప్రార్థనకు సమాధానం ఇవ్వమని, నా ప్రార్థనకు నా మనవికి జవాబు ఇవ్వమని ప్రార్థన చేస్తుంది. కానీ ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. ఎప్పటి వరకు తెలుసా, ఎప్పుడైతే నీ తప్పును ఒప్పుకుంటావో అప్పటి వరకు నీకు జవాబు ఇవ్వడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతూ ఎన్నోసార్లు మనం తప్పులు చేస్తున్నా, తప్పులు ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తుంటాం, గంటలు తడబడి ప్రార్థన, ప్రార్థనకు విలువే ఉండదు. ఆ ప్రార్థనకు వాల్యూ ఉండి ఎంత గట్టిగా అరిచి ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, అలా నీ ప్రార్థనకు జవాబు రావాలంటే మొట్టమొదట నీ తప్పును ఒప్పుకోవాలి. హల్లెలూయా. పశ్చాత్తాపపడాలి. అందుకే దావీదు, శుద్ధ హృదయం నాకు దయచేయ, నా హృదయాన్ని స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్య, నన్ను కడగండయ్య, శుద్ధీకరించు అని దావీదు ఏం చేస్తుంది, పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ,
అందుకే దేవుడు తగిన సహాయాన్ని ప్రభు చేశాడు. ఈరోజు ప్రియ సోదరి, నీవు కూడా మన తప్పును ఒప్పుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది తప్పు ఒప్పుకోకుండా ప్రార్థన చేసి ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా మనకు జవాబు రాదు. జాగ్రత్త. హల్లెలూయా. నీ హృదయం శుద్ధిగా ఉండాలి ప్రియదేని బిడ్డ. నీ హృదయం పరిశుద్ధంగా ఉండి ప్రార్థన, ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి. ఏలియా హృదయం శుద్ధిగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. అందుకే ఒక చిన్న మాట ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ కందకాన్ని, ఆ బలిపీఠాన్ని అంతా ఏం చేసి బుగ్గి చేసేసింది. దేనివల్ల? అతని హృదయంలో ఎలాంటి మలినము లేదు, ఎలాంటి దోషము లేదు, పవిత్రత పరిశుద్ధత ఉంది ఆయన హృదయంలో. ఆయనలో ఏ తప్పు లేదు. అన్నిటిని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు ఒకవేళ నువ్వు తప్పులు చేస్తున్నావేమో, పాపం చేస్తున్నావేమో, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ప్రార్థన చేస్తున్నావేమో, జాగ్రత్త. ఈరోజు తప్పులు ఒప్పుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు తగిన జవాబు ప్రభువే మనకిస్తాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. మూడోదిగా మనం చూద్దాం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 12వ అధ్యాయం చూడండి దయచేసి. చివరిగా పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. ఇక్కడ రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఏ విధంగా అయితే మనం సంఘంగా సమాజంగా చేరి ప్రార్థన చేస్తున్నామో, ఆ రోజు అక్కడ ఆది సంఘం కూడా ఎట్లున్నారంట, రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. రాత్రంతా సినిమా స్టోరీ చూడట్లేదు, రాత్రంతా మనం భయంకరమైన మాటలు మాట్లాడలేదు, రాత్రంతా ఊరంతా తిరగడం లేదు. అలలో ఈరోజు చాలామంది ఎట్లున్నారు తెలుసా, సిటీస్లోకి వెళ్తే రాత్రంతా తిరుగుతూ ఉంటారు చాలామంది యవనస్తులు. రాత్రంతా ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్రైడే నైట్, సాటర్డే, సండే 3 రోజులు వాళ్ళకి ఏంటంటే ఇంకా తిరగడమే. సోమవారం నుంచి ఫ్రైడే మధ్యాహ్నం సాయంకాలం వరకు వర్క్ చేస్తారు. నైట్ నుంచి ఇంకా నైట్, సాటర్డే నైట్, ఫ్రైడే నైట్, సండే నైట్, ఇంకా రాత్రంతా తిరుగుతూనే ఉంటారు ప్రియదేని బిడ్డ. అలాంటిది అది కాదు ప్రభుకి ఇష్టమైనది ప్రియదేని బిడ్డ. రాత్రంతా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలకు దేవుడు చక్కటి జవాబులు ఇస్తాడు ప్రియ. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పేతుర్ని ఏం చేశారంట, చెరసాల్లో వేశారు. అలా మీకు అందరికీ తెలిసిన వాక్యమే. పేతుర్ని చెరసాల్లో వేశారు. ఆ చెరసాల్లో ఉన్న ఆ పేతురు కోసం ఏం చేస్తున్న సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అలా సంఘం ఏం చేస్తుందంటే రాత్రంతా అత్యాసక్తితో వారు ప్రార్థన చేస్తుంది. చూడండి 4వ వచనం చూస్తే, అతని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగకైనా పిమ్మట ప్రజల యొద్దకు అతని దేవలను ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులకు అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అలా ఎప్పుడు చేస్తున్నారు తెలుసా? రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసము? పేతురు కోసం. సంఘమంతా కలిసి ఆ ఇంట్లో రాత్రంతా వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు ప్రియదేని బిడ్డ. ఇక్కడ మనం చూసినట్లే 14వ వచనం, ఆమె పేతురు 13వ వచనం చూడండి. 13వ వచనం, అతడు తలవాకిడి తలుపు తట్టుచుండగా రోదే అను చిన్నది ఒక ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం విని గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూసి విభ్రాంతి నొందిరి. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియదేని బిడ్డ.
హల్లెలూయా. అత్యాసక్తితో సంఘం ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తుంది, రాత్రంతా ప్రార్థన చేస్తుంది. కొన్నిసార్లు మనం ఎవరైనా బంధువులు లేకపోతే అందరు ఏమైనా ఫంక్షన్ జరిగితే ఏం చేస్తాం? రాత్రి నిద్రపోతామా? నిద్ర రాదు, రాత్రంతా కూర్చొని మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చారు బంధువులు, ఎప్పుడోసారి వచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్, కాబట్టి నిద్ర రాదు. ఇక రాత్రంతా కూర్చొని తెల్లవారే వరకు మాట్లాడేవారు కూడా ఉన్నారు ప్రియదేని బిడ్డ. కానీ ఇక్కడ మనం చూస్తే సంఘము వారి కొరకు, పేతురు కోసం, వారి విడుదల కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? వెంటనే జవాబిచ్చాడు. పేతురు అక్కడ విడుదలయ్యాడు. పేతురుడు ఏమయ్యాడు? విడుదలయ్యాడు. వచ్చి తలుపు మూసుకొని వాళ్ళ లోపల ప్రార్థన చేస్తుంటే తలుపు తడుతున్నాడు, ఒకలాంటి పిలుస్తున్నాడేమో. అయితే అక్కడ ఒక చిన్నది ఉంది, రోదే అని చిన్నది. ఎవరు ఆమె? రోదే అని చిన్నది ఉంది. పేతురు స్వరాన్ని వినింది, గుర్తుపట్టి పేతుడు వచ్చాడని ఏం చేసి పరిగెట్టుకుంటూ సంతోషం ఎక్కువ ఏం చేస్తుందంట? ముందుకు వెళ్ళలేదంట, వెనుక పరిగెడుతుంది. హల్లెలూయా. అంటే మనం చేసిన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. మనం పేతురు విడుదల కోసం ప్రార్థన చేసిన వెంటనే పేతురు విడుదలయ్యాడు, మన మధ్యలోకి వచ్చాడని సంతోషంతో ఆమె రోజు ఏం చేసింది? పరిగెట్టుకుంటూ వాకిలి దగ్గర పోయి, తలుపు తీయలేదు కానీ పరిగెట్టుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తుంది. ప్రియదేని బిడ్డ, సంతోషం తట్టుకోలేకపోయింది. దైవ సేవకుడు విడుదలయ్యాడు. మన ప్రార్థన దేవుడు విన్నాడు. సంఘమంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేసాం, మన ప్రార్థనకు దేవుడు విన్నాడు, ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడని సంతోషంతో పరిగెట్టుకుంటూ వచ్చి పేతురు వచ్చి అరుస్తుంటే అక్కడున్న వారందరూ ఆమెను ఏమన్నారు తెలుసా? పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు? పేతురు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ఇక్కడ ఎట్లా వచ్చాడు అని ఆమెను పిచ్చిదా అని అన్నారు. ప్రియదేని బిడ్డ, పిచ్చిది అన్నారు అంతే. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని చేసే కార్యాలు చూసినప్పుడు వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? పిచ్చోళ్ళు వీళ్ళు అంటారు. ప్రియదేని బిడ్డ, దేవుని అంతగా మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ, దేవుడు నిజంగా చేసిన గొప్ప కార్యాలను తలపోసుకుంటూ మనం కొన్నిసార్లు ఏడుస్తూ గట్టిగా స్తుతిస్తూ కేకలు వేస్తూ దేవుని ఘనపరుస్తూ కొన్నిసార్లు మళ్ళీ పిచ్చోళ్ళు అంటారు కదా. ఆరాధన చేస్తున్నప్పుడు అనేక మంది ఒక ఇటువైపు ఏంటింటారు, అటువైపు ఎవరి ప్లేస్లో వారు ఉండరు. ఎందుకు అంటే పిచ్చి వాళ్ళలాగా దేవుని ఏం చేసి స్తుతిస్తున్నారు. లోకం ఆ పేరు పెట్టేసింది పిచ్చోళ్ళని. ఇక్కడ వీరు కూడా రోజున ఏమన్నారు తెలుసా? పిచ్చిది అన్నారు. ప్రియదేని బిడ్డ, పిచ్చిది అన్నారు. సరే, ఆమె ఇంకా నిజంగా పేతురు వచ్చాడు, వీళ్ళు వెళ్ళి చూడండి నేను దృఢంగా చెప్తే అప్పుడు వారు ఏం చేశారు తెలుసా? ఆమెను నమ్మారు. ప్రియదేని బిడ్డ, అప్పుడు పేతురు వచ్చాడని ఆ తలుపు తీశారు. హల్లెలూయా. రాత్రంతా వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థనలో వారు గడిపారు కాబట్టి వారికి జవాబు వచ్చింది. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ సంగమా, నేను రాత్రంతా కూర్చుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబులు వస్తాయి. ఆ పరలోకపు తండ్రి మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రాత్రి మేలుకొని నిద్ర పక్కన పెట్టుకుని ఎందుకు దేవుని సన్నిధిలో గడుపుతామో తెలుసా? దేవుని దగ్గర జవాబులు పొందుకోవడానికి, మన రోగాలు పోవడానికి, మనకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, బంధకాలు తెగిపోవడానికి మనం వస్తున్నాం కదా. కొన్నిసార్లు ఆలెట్ ప్రేరుకు పోతున్నాం అని ఎవరికైనా చెప్పినప్పుడు మా గురించి కూడా ప్రార్థన చేయండి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, మా కుమార్తెల గురించి ప్రార్థన చేయండి చెప్దామా లేమా? ఎందుకు? వారికి తెలుసు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గొప్ప శక్తి ఉందని. అలలో రాత్రంతా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని, రాత్రంతా దేవుని మహిమపరుస్తూ ఉంటావు, నిజంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియదేని బిడ్డ, మొట్టమొదటి రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఎప్పుడైతే యేసుప్రభు వారి మాటలు విన్నారో పిగిలిపోయేంత చేపలు ఏమైందంట? పడ్డ విస్తారమైన చేపలు. రెండోదిగా రాత్రంతా పెనుగులాడుతూనే ఉన్నాడు యాకోబు. పెనుగులాడి దేవునితో పోరాడి, నువ్వు దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచి ఈరోజు నుంచి ఇక్కడి నుంచి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలుడవు. హల్లెలూయా. అది సంపాదించుకున్నాడు యాకోబు. మూడోదిగా రాత్రంతా వారు ఏం చేశారంట? ప్రార్థనలు చేశారు. ఆ సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినందుకు పేతురును దేవుడు ఏం చేసి విడిపించాడు, విడుదలై వచ్చాడు.